యేసుప్రభువు వారు శిష్యులతో కూడా సముద్రములో దోణి మీద ప్రయాణమై వెళ్ళుచుండగా ఆయన శిష్యులకు కొంత బోధ చెప్పెను. శిష్యులు యేసుప్రభువుతో కూడా కూర్చొని ఉండి ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ చెప్పిన తరువాత యేసుప్రభు వారికి అలసట కలిగి ఆయన దోణి అమరమున తలవాల్చెను. వెంటనే పెద్ద గాలితో కూడిన తుఫాను సముద్రం మీద ప్రవేశించెను. శిష్యులు ఆ గాలి తాకిడికి భయపడి సముద్రంలో ఉన్న నీరంతా దోణిలోనికి రావడం వల్ల దోణి మునిగిపోతుందేమో అనే భయంతో యేసు ప్రభువారిని లేపెను. వెంటనే యేసు ప్రభువారు లేచి గాలిని తుఫానును గద్దింపగా అది అణిగెను. సముద్రం అంతయు ప్రశాంతముగా మారెను. అప్పుడు యేసుప్రభువారు శిష్యులతో, నేనుండగా ఎందుకు భయపడుచున్నారని వారికి చెప్పి దోణిలో నుంచి దిగి సముద్రం మీద నడవసాగెను. మనము కూడా మన జీవితంలో తుఫాన్ లాంటి కష్టాలు వచ్చినప్పుడు మనతో పాటు యేసుప్రభువారు ఉన్నారని మనము మర్చిపోతాము. కానీ ఆయన ఎంతటి సమస్యనైనా తీర్చగల